హలో ఫ్రెండ్స్, నేను మీ ఆంధ్ర తెలంగాణ వెదర్ మ్యాన్ మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి మరియు ఏ జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదవుతుంది మరియు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు ఎటువైపు పయనిస్తున్నాయి, దీని ప్రభావంతో మన తెలుగు రాష్ట్రాల్లో ఏమాత్రం వర్షాలు కురిసే అవకాశం ఉంది, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే మనకు ఒడిస్సా ప్రాంతం, దక్షిణ ఒడిస్సా సమీపంలో ఒక అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాలు, తూర్పు తెలంగాణ జిల్లాలు మరియు ఉత్తర కోస్తాంధ్ర ఇంటీరియర్ ప్రాంతాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ అల్పపీడనం ఉత్తర వాయువు దిశగా కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి మరియు ఒక్కోసారి ఉత్తర వైపు కూడా కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల ఈ అల్పపీడన ప్రభావంతో మనకు తూర్పు తెలంగాణ జిల్లాలు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరియు మధ్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈరోజు ఆగస్ట్ 16, 17, 18, 19 ఈ డేట్ల మధ్య చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కూడా మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో, మధ్య తెలంగాణ జిల్లాల్లో, తూర్పు తెలంగాణ జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో 17th, 18th, 19 ఈ టైంలో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ అల్పపీడనంకు ఒక ఉపరితల ఆవర్తనం కూడా తోడైంది. అందువల్ల మనకు ఈ అల్పపీడనం మనకు 16th, 17th, 18th, 19th ఈ టైంలో మనకు బలంగా ఉంటుంది. అంటే ఈ అల్పపీడనం బలంగా ఉన్న టైంలో మనకు తెలంగాణ జిల్లాలు, ఇక్కడ కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మాత్రం తక్కువ వర్షాలే నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మనకు అల్పపీడనంకు దూరంగా ఉన్న ప్రాంతాలు మరియు ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో అడపాతడప వర్షాలు, అంటే సాయంత్రం వేళల్లో 1-2 చోట్ల ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకంటే ఎక్కువ వర్షాలు ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే మనకు ఈ దక్షిణ కోస్తాంధ్ర ఈ అల్పపీడనంకు దూరంగా ఉన్న ప్రాంతం. అందువల్ల మనకు తక్కువ వర్షపాతమే నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రాయలసీమ విషయానికి వెళ్తే, రాయలసీమలో మనకు ఉత్తర రాయలసీమ జిల్లాల్లో అది కూడా సాయంత్రం వేళల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో సాయంత్రం వేళల్లో అది కూడా మనకు సాయంత్రం 3 నుంచి 7, 8 మధ్య ఈ టైంలో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు మనకు 16th, 18th, 19th, 20th ఈ డేట్ల మధ్య కనిపిస్తుంది. కానీ 20 తర్వాత రాయలసీమలో పూర్తిగా వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకు ఈ అల్పపీడనం ఎప్పుడైతే నార్త్ డైరెక్షన్ వెళ్ళే క్రమంలో మనకు బలహీనపడుతుంది, 18th, 19th, 20th ఈ డేట్ల మధ్య బలంగా ఉన్నప్పుడు మనకు ఉత్తర రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదవుతాయి. కానీ ఎప్పుడైతే మనకు 20th డేట్ 20వ తేదీ వచ్చిన తర్వాత అల్పపీడనం దూరంగా వెళ్ళడం మరియు బలహీనపడడం జరుగుతుంది. అందువల్ల మనకు రాయలసీమలో వర్షాలు 20 తర్వాత పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పుడు దాకా అడపాదడప వర్షాలు మనకు నంద్యాల, అనంతపురం, కర్నూలు జిల్లాలో అక్కడక్కడ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కడప, చిత్తూరు, అన్నమయ్య, ఈ తిరుపతి ఈ జిల్లాల్లో చాలా తక్కువ చోట్ల 1-2 చోట్ల ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కానీ మనకు రాయలసీమలో 20 తర్వాత వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా మనకు అంతవరకు తెలంగాణలో, అంటే తెలంగాణ, తూర్పు తెలంగాణ, ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో మనకు 2021 వరకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు, మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా ఈ నెల 20 దాకా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ అల్పపీడనం
ఉత్తర వైపు కదిలి ఆ తర్వాత బలహీనపడిన తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి మనకు అల్పపీడన ప్రభావంతో ఏ జిల్లాల్లో ఏమాత్రం వర్షాలు కురుస్తాయి, ఏ జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదవుతుంది, మనకు ఏ డేట్ల తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తుంది. ఇది ఇవాల్టికున్న వాతావరణ పరిస్థితి. ఇప్పుడు రాబోయే 5 రోజుల వరకు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మనము ఇక్కడ 5 రోజుల వాతావరణ పరిస్థితి కూడా గమనించినట్లయితే ఇక్కడ చూసుకుంటే 5 రోజుల వరకు వాతావరణ పరిస్థితి మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలు, తూర్పు తెలంగాణ జిల్లాలు, మధ్య తెలంగాణ జిల్లాలు మరియు ఉత్తర కోస్తాంధ్ర ఇంటీరియర్ జిల్లాల్లో 5 రోజుల వరకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత అంటే మనకు 5 రోజుల తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనకు 20 తర్వాత అంటే 20 తర్వాత ఫస్ట్ రాయలసీమలో పూర్తిగా తగ్గుముఖం పడతాయి. ఆ తర్వాత 21 నుంచి మనకు తెలంగాణ జిల్లాలు మరియు కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకు ఈ అల్పపీడనం ఎప్పుడైతే మన ఛత్తీస్గఢ్ ఇట్లా మధ్యప్రదేశ్ వైపు కదిలినప్పుడు మనకు అప్పటి వరకు అంటే ఈ 16th నుంచి 20 మధ్య కాలంలో అంటే 16th నుంచి 20 డేట్ల మధ్య మనకు అల్పపీడనం బలంగా ఉన్నప్పుడు పశ్చిమ నుంచి తేమగాలులు రావడం వల్ల మనకు బలమైన వర్షాలు, అది కూడా తెలంగాణ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో 20 దాకా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. రాయలసీమలో మాత్రం ఉత్తర రాయలసీమలో మన 20 దాకా అడపాదడప వర్షాలు ఉంటాయి కానీ పెద్ద వర్షాలు ఎక్కడ ఉండవు. కానీ తెలంగాణ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో మాత్రం 20 దాకా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ECMWF మోడల్స్ స్పష్టంగా చూపిస్తుంది. ఇది వచ్చే 5 రోజుల వాతావరణ పరిస్థితి. ఇప్పుడు రాబోయే 10 రోజుల వరకు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది తెలుసుకుందాం. ఇక్కడ రాబోయే 10 రోజుల వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే రాబోయే 10 రోజుల వరకు కూడా మనకు తెలంగాణ జిల్లాలు, ఉత్తర తెలంగాణ జిల్లాలు, తూర్పు తెలంగాణ జిల్లాలు, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలోని ఇంటీరియర్ ప్రాంతాల్లో వరకే వర్షాలు ఉంటాయి. కానీ మనకు కింద దిగువ ఉన్న ప్రాంతాల్లో మాత్రం తక్కువ వర్షాలే ఉంటాయి. ఎందుకంటే మనకు ఈ అల్పపీడనం ఎప్పుడైతే మన ఉత్తర భారతదేశం వైపు వెళ్ళి వీక్ అవుతుందో అప్పుడు పూర్తిగా వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరియు ఈ అల్పపీడనం పైకెళ్ళి ఆ తర్వాత వీక్ అయిన క్రమంలో మనకు దక్షిణ రాష్ట్రాల్లో బ్రేక్ మాన్సూన్ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల వర్షాలు అంటే లాస్ట్ 10 డేస్ అంటే ఆగస్ట్ లాస్ట్ 10 డేస్ మాత్రం వర్షాలకు బ్రేక్ ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత సెప్టెంబర్లో మరి వర్షాలు ఎప్పుడు పుంజుకోనున్నాయో నన్ను తదుపరి వీడియోలో మరి తెలియజేస్తాను. ఎక్కడెక్కడ ఆగస్టులో మనకు ఏ వారంలో భారీ వర్షాలు సెప్టెంబర్లో ఏ వారంలో మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరియు సెప్టెంబర్లో మనకు బ్రేక్ అంటే ఉపరితల ఆవర్తనాలు ద్రోణులు కానీ ఏర్పడి మరి తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇక్కడ దిగువ ఉన్న తమిళనాడు ఈ ప్రాంతాల్లో మనకు ఒక లో ప్రెషర్ ఉపరితల ఆవర్తనం ఏర్పడితే మాత్రం వర్షాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదంటే మనకు ఆ క్రమంలో బ్రేక్ మాన్సూన్ సీజన్ ఈ టైంలో వర్షాలు తక్కువగానే నమోదవుతాయి. ఎందుకంటే మనకు లో ప్రెషర్ ఎప్పుడైతే ఉత్తర భారతదేశం వైపు ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తక్కువ వర్షాలే కురుస్తాయి. ఇదే అండి ఇవాళకి ఉన్న వాతావరణ పరిస్థితి. మరొక వీడియోలో మీ ముందు ఉంటాను. మీ ఆంధ్ర తెలంగాణ వెదర్ మ్యాన్. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను.